కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతుల సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ దేశంలో రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అధిక లాభాల కోసం ఆతృతపడి కెమికల్స్ వాడటం వలన ఉజ్బెకిస్తాన్ సర్వనాశనమైందని, పంజాబ్ లో అధిక క్యాన్సర్ రోగులు ఉన్నారని, రాబోయే 2 సంవత్సరాల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25,000 రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా అధికారులందరూ కృషి చేయాలని, దీనికి తన వంతు ప్రయత్నాలు కూడా చేస్తానని, కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు సెల్ఫీ దిగి తనకు పంపితే సన్మానం చేస్తానన్నారు. నెహ్రూ కాలంలో అవినీతి, అరాచకం, విధ్వంసం జరిగి మోడీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందన్నారు. ఇక్కడ వాళ్ళకి ఎవరికి అవసరం లేదు, మా వ్యవసాయం చేసుకుని చదువు వ్యవసాయం చేసుకుంటారు. కానీ మా ఆతృత ఏంటంటే సమాజం గురించి, ఇది అనుభవం ఉంది కూడా చెప్తున్నాం మేము. పైసలు మొత్తం ఒక యూరియాకి తెలుసన్న మన దేశ బడ్జెట్ 50 లక్షల కోట్లు మన దేశ బడ్జెట్. దానిలో 2 లక్షల కోట్లు యూరియా కడుతున్నాం సబ్సిడీ పేరు మీద. యూరియా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్ల బడ్జెట్ మన దేశానికి అయితే 2 లక్షల కోట్ల రూపాయలు యూరియా కడుతున్నాం. మనం విదేశాలకే 1,20,000 కోట్లు కడుతున్నాం. మన పైసలు విదేశాలు కడుతున్నాం. అందుకే ఇవన్నీ పోవాలి, మన దేశ వస్తువులు మనం వాడుకోవాలి, మన వ్యవసాయాన్ని మనం చేసుకుందాం, మన వస్తువులు మనం వాడుకుందాం అని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మీరు గతంలో కూడా చూడండి, వస్తువులు కూడా వ్యవసాయం కాదు, వస్తువులు కూడా మన వస్తువులు మనమే వాడుకోవాలని చెప్పండి. ఇలా బంగారం కోసం ఇలా ఈ డీజిల్ పెట్రోల్ వాటి లేదు. డీజిల్ పెట్రోల్ కోసం 12 లక్షల కోట్ల రూపాయలు ఇతర దేశాలు కడుతున్నాం తెచ్చుకోవడానికి, దిగుమతి చేసుకోవడానికి. 12 లక్షల కోట్ల రూపాయలను విదేశాలకు, 12 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ కడుతున్నాం. టీవీలు, ఫోన్లు ఇవన్నీ కొనుక్కోవడానికి 7 లక్షల కోట్ల రూపాయలు బయట దేశాలకు కడుతున్నాం. ఇవే సగా మీకే పైసలు ఇవన్నీ పోతున్నాయండి. మోడీ గారు ఏం చేశారు? మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పి, అదే మన వస్తువులు మనమే తయారు చేసుకుంటాం అని చెప్పి అలా మొబైల్ ఫోన్ మనమే తయారు చేస్తున్నాం, డ్రోన్లు తయారు చేస్తున్నాం, మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేస్తున్నాం. ఇలా ఎఫ్డిఐ పెరిగింది, డిపాజిట్లు పెరిగినాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఈ దేశంలో పెట్రోల్ పెట్టడానికి వివిధ దేశాలకు వస్తున్నారు. ఇండోర్ కళ్ళు మూసుకున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇవాళ ఈ విదేశాల నుంచి పెట్టుబడి ఇక్కడికి వచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెట్టాం మనం. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెడితే 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం మనం. 2 లక్షల స్టార్టప్ కంపెనీ పెడితే 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం మనం. అంటే ఏ విధంగా మనం ముందు పోతున్నాం ఒకసారి అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఈ ప్రకృతి వ్యవసాయాధారిత వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించడం ద్వారా మనం ఒక్కడమే వేసుకోవడం కాదు, మనము ఇవాళ అనుభవం ఉన్న రైతులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు మీతో పాటు మీకు వచ్చే లాభాన్ని అనుభవపూర్వకంగా ఇతర వ్యవసాయదారులకు చెప్తే వాళ్ళకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.